సో ఇక్కడ చూసినట్లయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా కూడా డార్క్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు దాని మీద టెక్స్ట్ లైట్ కలర్స్ పెడితే క్లియర్ గా కనిపిస్తుంది చూసే వాళ్ళకి. సో ఇది రెడ్ ఆల్రెడీ డార్క్ కదా, సో కొంచెం లైట్ కలర్స్ అంటే వైట్ కానీ ఎల్లో కానీ అటువంటి కలర్స్ పెడితే బాగా కనిపిస్తుంది. సో అదొకటి ఇంప్రూవ్ చేసుకొని ట్రై చేయి. ఒకవేళ నువ్వు లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ వాడితే అప్పుడు డార్క్ కలర్ టెక్స్ట్ పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఎల్లో, దీనికి ఎల్లో పెట్టాను అనుకో ఎలా కనిపిస్తుంది చూడు, చూడడానికి అంటే క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి అందరూ చూడండి, ఇది ఓకే, ఎప్పుడైనా మీరు స్మాల్ ఫాంట్స్ వాడినప్పుడు అంటే ప్రెజెంటెడ్ బై కానీ అంటే చిన్న చిన్న ఫాంట్ అంటే ఫాంట్ సైజ్ తక్కువ ఉన్న టెక్స్ట్ వాడినప్పుడు బోల్డ్ అవసరం లే, బోల్డ్ ఫాంట్స్ వాడకూడదు. ఇక్కడ చూడండి భావస్ అనే ఫాంట్ వాడారు. సో దీనికంటే కొంచెం ఇది ఎందుకంటే ఇలా జూమ్ చేసి చూసినప్పుడు అది క్లియర్ గా కనబడదు. బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి బోల్డ్ ఫాంట్, థిక్ ఫాంట్, చిన్న అక్షరాలు వాడితే అది కనపడదు. సో అప్పుడు ఏం చేయాలంటే నార్మల్ థిన్ ఫాంట్ వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిబరీ అనుకోండి, అంటే నేను ఎగ్జాంపుల్ కి తీసుకుంటున్నాను. ఇలా కావాలంటే బోల్డ్ పెట్టుకోవచ్చు, కానీ బోల్డ్ ఫాంట్ వాడకూడదు. ఇది కొంచెం లాంగ్ వ్యూ అయినా కూడా క్లియర్ గా కనిపిస్తుంది, ఇంతకుముందు క్లియర్ గా కనిపించలేదు. అది గుర్తుపెట్టుకోండి ఇంప్రూవ్మెంట్ కింద.